సో, నెక్స్ట్ మనం డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాము. డేటా టైప్స్ అంటే ఏం కాదు. వేరియబుల్ అనేది డేటాని స్టోర్ చేసుకుంటదని చెప్పాను కదా! ఆ స్టోర్ చేసుకున్న యొక్క డేటా యొక్క టైపే మనకి డేటా టైప్స్ అంటే. అంటే ఇక్కడేంటి మనం డేటాననేది స్టోర్ చేస్తున్నాం. మనం స్టోర్ చేసిన డేటాలోనే టైప్స్ అనేవి ఉంటాయి. సో, ఆ ఒక టైప్స్‌నే మనం ఇక్కడ డేటా టైప్స్ అని అంటాం. సో, వేరియబుల్‌లో స్టోర్ చేసే డేటా యొక్క టైప్స్‌నే మనం డేటా టైప్స్ అని అంటాం. సింపుల్‌గా ఎవరైనా డేటా టైప్ అంటే ఏంటంటే, మన వేరియబుల్‌లో స్టోర్ చేసే డేటా యొక్క టైప్‌నే మనం డేటా టైప్ అని అంటాం. సో, ఇప్పుడు డేటా టైప్స్ అంటున్నా కదా! అసలు డేటా టైప్స్ అంటే ఏంటి? అసలు డేటాలో ఎన్ని టైప్స్ ఉన్నాయిరా బాబు అంటే, ఇక్కడ మీకు సింపుల్‌గా ఇక్కడ ఒక పిక్చర్ అయితే కనబడుతుంది కదా! సింపుల్‌గా ఒక చిన్న పిక్చర్ టైప్ అనమాట మొత్తం. డేటా టైప్స్ ఎన్నున్నాయని చెప్పేసి. సో, ఇక్కడ నీకు డిక్షనరీ డేటా టైప్ ఉంది. న్యూమరిక్ డేటా టైప్ ఉంది. సెట్ డేటా టైప్ ఉంది. సీక్వెన్స్ డేటా ఉంది. అలాగే బూలియన్ టైప్ ఉంది. మళ్ళా న్యూమరిక్‌లో 3 టైప్స్ ఉన్నాయి. అలాగే స్ట్రింగ్‌లో కూడా 3 టైప్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా మనకి డేటా టైప్స్ అనమాట. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చూసినయే, ఇంతకుముందు మనం చదివినయే 10థ్ లోపు ఇవన్నీ కూడా మనకి ఇంటిజర్, ఈ నంబర్స్ ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చూసినయే. సో, ఇక్కడ నీకు ఇక్కడ మన యొక్క మెయిన్ మోటో ఏంటంటే, ఇవి మనం ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయగలం. డేటా టైప్స్ అనేసి అనేస్తున్నాం. సో, ఇప్పుడు డేటా టైప్స్‌ని మనం కోడ్ ఎలా రాయాలి? అంటే అయితే మనం ప్రాక్టికల్‌గా తెలుసుకోవాలి. సో, ఇది నేను చెప్తాను. సో, ఫస్ట్ ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో ఇవన్నిట్లి గురించి కూడా మళ్ళీ నీకు ఒకసారి బ్రీఫ్‌గా ఒక చిన్న రీకాల్ అయితే చేస్తాను. సో, జాగ్రత్తగా చూడు. సో, ఫస్ట్ మనకి నంబర్స్ డేటా టైప్ అనమాట. సో, ఈ నంబర్స్ డేటా టైప్‌లో మనకేమున్నాయి? ఇంటిజర్ ఉంది, ఫ్లోట్ ఉంది, కాంప్లెక్స్ ఉంది. సింపుల్‌గా ఇంటిజర్ అంటే మనందరికీ తెలుసు. నెగెటివ్ నంబర్స్, పాజిటివ్ నంబర్స్, 0. సో, నెగెటివ్, పాజిటివ్, 0 ఉంటే మనం దాన్ని ఇంటిజర్ డేటా టైప్ అనేసి అంటాం. అదే ఫ్లోట్. ఫ్లోట్ అంటే ఇంకా సింపుల్. నీకేదైనా నంబర్‌లోని డాట్ లేదా పాయింట్ కనబడితే దాన్ని మనం ఫ్లోట్ డేటా టైప్ అని అంటాం. ఎక్కడైనా సరే ఇక్కడ చూడండి 5.0 అని ఉంది. అంటే అది ఫ్లోట్ డేటా టైప్. ఎందుకు పాయింట్ ఉంది కాబట్టి. అంటే అది గుర్తుపెట్టుకునే విధంగా. పాయింట్ అంటే మనం సింపుల్‌గా అది ఫ్లోట్ డేటా టైప్ అనేసి అంటాం. నెక్స్ట్ కాంప్లెక్స్ అనమాట. కాంప్లెక్స్ అంటే ఏ ప్లస్ బీజే. కొంతమందికి తెలిసుండొచ్చు. కొంతమందికి తెలియక ఉండొచ్చు. కాంప్లెక్స్ నంబర్ అనేది కూడా మనకు ఒక టైప్ ఆఫ్ డేటా. సో, ఇది మనకి ఏ ప్లస్ బీజే ఫార్మ్‌లో అయితే ఉంటది. సో, నాకు ఇవేం గుర్తు ఉండట్లేదు. అంటే సింపుల్‌గా ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్‌లో నీకు జే అని కనబడితే దాన్ని కాంప్లెక్స్ అని చెప్పేయి. సో, నెక్స్ట్ మనకి స్ట్రింగ్స్ అనమాట. స్ట్రింగ్స్ అంటే మాక్సిమం అందరికీ తెలుసు. ఇలాగ 2 కొటేషన్ మార్క్స్ ఉంటాయి. సో, ఈ కొటేషన్ మార్క్స్‌లో ఏవైతే రాస్తామో దాన్నే మనం స్ట్రింగ్ అనేసి అంటామని అందరికీ తెలుసు. సో, ఇక్కడ చూస్తే నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు పైథాన్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. సో, ఏవైతే కొటేషన్ మార్క్స్ ఉంటాయో ఆ కొటేషన్ మార్క్స్ మధ్యలో ఏదైనా ఆల్ఫాబెట్స్ కానీ, క్యారెక్ 2 కొటేషన్ మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ కొటేషన్ మార్క్స్ మధ్యలో ఏమైనా క్యారెక్టర్స్ ఉంటే దాన్నే మనం సింపుల్‌గా స్ట్రింగ్ అనేసి అంటాం. సో, స్ట్రింగ్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే కొటేషన్ మార్క్స్. కొటేషన్ మార్క్స్ చూసి ఓకేరా ఇది స్ట్రింగ్ అని నువ్వు ఈజీగా చెప్పేయొచ్చు. సో, నెక్స్ట్ టపుల్స్ అనమాట. సో, ఈ టపుల్స్ గురించి నేను చెప్తాను. ఒక్కసారి ఆగండి. ముందు మనం బూలియన్ దగ్గరికెళ్ళిపోవచ్చు. ఎందుకంటే టపుల్స్ లిస్ట్ కలిపి చెప్తాను. ఫస్ట్ మనం బూలియన్ చూసేద్దాం. సో, బూలియన్ అంటే ఐదర్ ట్రూ ఉండాలి లేదా ఫాల్స్ ఉండాలి. సో, బూలియన్ అంటే మనకి ట్రూ ఉంటది లేదా ఫాల్స్ ఉంటది. ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటే దాన్ని మనం బూలియన్ డేటా టైప్ అనేసి అంటాం. ఇప్పుడు మనం టపుల్స్. టపుల్స్ అంటే మనకి ఈ విధంగా ఉంటదనమాట. సో, ఈ విధంగా ఈ బ్రాకెట్స్ అంటే మనం దీన్ని టపుల్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో, ఈ టపుల్స్‌లోని మనం ఏ ఏ డేటా టైప్‌నైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక ఫ్లోట్ అన్నాం. ఫ్లోట్‌లో ఫ్లోట్ మాత్రమే స్టోర్ చేయాలి. ఇంటిజర్‌లో ఇంటిజర్ మాత్రమే స్టోర్ చేయాలి. స్ట్రింగ్‌లో స్ట్రింగ్ మాత్రమే స్టోర్ చేయాలి. అలాగే బూలియన్‌లో ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ టపుల్‌లోని మనకు అన్ని డేటా టైప్స్ ఇంట్ ఉండొచ్చు, ఫ్లోట్ ఉండొచ్చు, కాంప్లెక్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే వన్స్ నువ్వు ఒక్కసారి వాల్యూ ఇచ్చేస్తే తర్వాత దాన్ని చేంజ్ చేయడానికి అవ్వదు. ఓకేనా? మళ్ళీ నువ్వు ఆహా! నాకు ఈ వాల్యూ వద్దు. ఈ వాల్యూ ప్లేస్‌లో ఇంకో వాల్యూ పెట్టుకుంటానంటే అవ్వవు. వన్స్ నువ్వు ఆ వాల్యూ ఇచ్చేసావంటే ఇంకా ఆ వాల్యూయే. నువ్వు వాల్యూ మార్చడానికైతే ఉండదు. సో, ఇది టపులంటే. లిస్ట్ చూద్దాం. లిస్ట్ కూడా నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు లిస్ట్ అనేది. లిస్ట్ అనేది నీకు ఏ విధంగా ఉంటదంటే ఇంగో ఇలాగ స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఉంటది. సో, ఇలా స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఉంటే దాన్నే మనం లిస్ట్ అంటాం. ఇంగ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. నంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 అని చెప్పేసి స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఉంది. సో, దాన్నే మనం లిస్ట్‌లో అంటాం. ఇందులో ఏంటంటే ఇది కూడా కలెక్షన్ ఆఫ్ మిక్స్డ్ డేటా టైప్స్ స్టోర్డ్ బై రిలేటివ్ పొజిషన్స్. సో, ఇది ఏంటంటే మ్యూటబుల్ అంటే చేంజబుల్. సో, ఈ లిస్ట్, టపుల్ 2 ఒకటే. లిస్ట్‌కి, టపుల్‌కి తేడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్స్.
మనకి లిస్ట్‌లోని స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. టపుల్స్‌లోని నార్మల్ బ్రాకెట్స్ అనేవి ఉంటాయి. అండ్ లిస్ట్ అన్ని డేటా టైప్స్‌ని స్టోర్ చేసుకుంటది. టపుల్స్ కూడా అన్ని డేటా టైప్స్‌ని స్టోర్ చేసుకుంటది. మళ్ళీ లిస్ట్ మ్యూటబుల్ అనమాట. లిస్ట్ అనేది మనకి మ్యూటబుల్. అదే టపుల్ అనేది ఇమ్యూటబుల్. మ్యూటబుల్ అంటే మనం చేంజ్ చేసుకోవచ్చని. ఇమ్యూటబుల్ అంటే మనం చేంజ్ చేసుకోలేమని. నేను నేను వీట్లి గురించి మళ్ళీ మీకు సెపరేట్ వీడియో చేస్తాను. లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్స్ ఇవన్నీ గూడా మనకేవైతే ఇఫ్‌లు, ఫర్‌లు మనకేవైతే ఫర్ లూప్స్ ఇవన్నీ అయిపోతాయో, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వీట్లి మీద మీకు సెపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. సో, ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ డేటా టైప్స్. సో, నెక్స్ట్ మనకి సెట్స్ అనమాట. సెట్స్ అంటే మనకు ఆల్రెడీ బిఫోర్ 10థ్ చాలా మందికి తెలిసుంటది. సెట్స్ అంటే మనకి ఇలా కర్లీ బ్రేసెస్‌లో ఉంటదనమాట. సో, ఇలాగా ఇంగా ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి S ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 అని చెప్పేసి కర్లీ బ్రేసెస్‌లో ఉంది. కర్లీ బ్రేసెస్‌లో డేటా అనేది ఉంటే దాన్ని మనం సెట్ డేటా టైప్ అని అంటాం. సో, నెక్స్ట్ డిక్షనరీస్ అనమాట. డిక్షనరీస్ కూడా కర్లీ బ్రేసెస్ ఉంటాయి. అందులో డేటా కూడా ఉంటది. కాకపోతే ఇక్కడ చిన్న వేరియేషన్ ఉంటది. ఎలా అంటే ఇక్కడ చూసారా ఫస్ట్ మీకిక్కడ ఒక ఇలాగ 2 డాట్స్ అనేవి కనబడుతున్నాయా? సో, ఇలాగా ఈ 2 డాట్స్‌లోని ఏంటంటే కీస్, వాల్యూ పెయిర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఇది నేను డిక్షనరీ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చాలా క్లియర్‌గా చెప్తాను. సో, ప్రెజెంట్ నువ్వేం గుర్తుపెట్టుకుంటావంటే కర్లీ బ్రేసెస్ ఉండి నార్మల్‌గా డేటా అంటే దాన్ని సెట్స్ అని గుర్తుపెట్టుకో. అదే కర్లీ బ్రేసెస్‌లోని నీకు ఇలాగ ఈ డాట్ సింబల్స్ అనేవి కనపడితే దాన్ని డిక్షనరీ డేటా టైప్ అని గుర్తుపెట్టుకో. సో, ఇవి మనం ఇప్పుడు ఒకసారి ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో, నెక్స్ట్ మనం డేటా టైప్స్ అయితే ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. ఆల్రెడీ డేటా టైప్స్ గురించి చెప్పాను కదా! సో, ఇప్పుడు ఆ డేటా టైప్స్ గురించి మనం ప్రాక్టికల్‌గా అయితే చూద్దాము. సో, ఫస్ట్ మనం గూగుల్ కొలాబ్ ఓపెన్ చేస్తే ఎలాగుంటది. సో, ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ నోట్‌బుక్ ఇన్ డ్రైవ్ ఉంటది. సో, అది క్లిక్ చేస్తే మనకి న్యూ నోట్‌బుక్ అనేదైతే డ్రైవ్‌లో ఓపెన్ అవుతది. సో, ఇప్పుడు మనం డేటా టైప్స్‌ని చూడాలి గదా! ప్రాక్టికల్‌గా చేయాలి గదా! సో, ఇక్కడ ఏం కాదు. నీకు ఇంటీజరు, ఫ్లోటు, కాంప్లెక్స్ నంబర్స్ అని చెప్పేసి డేటా టైప్స్ అన్నీ చెప్పాను గదా! ఇవన్నీ గూడా నువ్వేంటంటే వేరియబుల్‌లో స్టోర్ చేస్తావు. అలా వేరియబుల్‌లో స్టోర్ చేస్తే అదే మీకు డేటా టైప్ అయిపోతుంది. ఇప్పుడు నార్మల్‌గా మీరు సి లాంగ్వేజ్ చూసారనుకోండి. సి లాంగ్వేజ్ ఏంటి? ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి అని చెప్పేసి ఇంటీజర్ టైప్ అయితే ఇంట్ ఏ అని చెప్పేసి. డేటా టైప్ ఉంటదో ఆ డేటా టైప్ మెన్షన్ చేసి తర్వాత వేరియబుల్ నేమ్ అనేదైతే ఇస్తావు. ఫ్లోట్ ఏ, ఫ్లోట్ బి, ఫ్లోట్ సి, చార్ ఏ, చార్ బి, చార్ సి అని చెప్పేసి నువ్వేం చేస్తావు? ఫస్ట్ డేటా టైప్ నేమ్ ఇచ్చి దాని తర్వాత ఆ ఒక వేరియబుల్ అనేది ఇస్తావనమాట. కానీ ఇక్కడ పైథాన్‌లో అలా కాదు. నువ్వు వేరియబుల్ ఇచ్చి సో, ఆ డేటా ఎలాగుంటదో అది రాస్తే అది ఆ డేటా టైప్‌లోకి తీసుకుంటది. అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాననుకోండి. సో, 10 అనేది ఏంటి మనకి ఇంటీజర్ కాబట్టి బై డిఫాల్ట్‌గా అదే ఇంటీజర్ కింద తీసేసుకుంటది. నువ్వు ముందు స్పెసిఫిక్‌గా ఇంట్ అని చెప్పేసి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇది మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేనేం చేశానంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని చెప్పేసి తీసుకున్నా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని చెప్పేసి తీసుకున్నా. సో, తీసుకొని ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అనమాట. సో, ఇక్కడ మనకి టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. టైప్ తర్వాత బ్రాకెట్స్ ఉన్నాయి. బ్రాకెట్స్ ఉంటే ఏమని చెప్పాను? ఫంక్షన్ అని చెప్పాను కదా! సో, టైప్ అనే ఫంక్షన్ ఈ టైప్ అనే ఫంక్షన్ ఏం చేస్తదంటే, మనకి ఆ వేరియబుల్ ఏ డేటా టైపో చెప్తది. టైప్ అనే ఫంక్షన్ మనకి ఆ వేరియబుల్ ఏ డేటా టైప్ అనేది మనకు చెప్తది. సో, అందుకని ఇక్కడ టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేశా. సో, ఇక్కడ నేను షిఫ్ట్ ఎంటర్ నొక్కితే మనకు రన్ అవుతుంది. సో, ఇక్కడ మనకు చూస్తే ఇంట్ అని వచ్చింది. సో, 10 అనేది మనకి ఇంటీజరే కదా! సో, అందుకే మనకి ఇంట్ అని చూపించింది. సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే -10 అని ఇస్తున్నాను సార్. సో, -10 కూడా మనకి ఇంటీజర్‌లోకే వస్తది. సో, ఇక్కడ కూడా సేమ్ మనకి ఇంటీజర్ అని చూపిస్తుంది. సో, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. సో, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బి అని చెప్పేసి 5.5 అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో, ప్రింట్ టైప్ ఆఫ్ బి అని తీసుకుంటున్నా. సో, షిఫ్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే మనకు రన్ అవుతది గూగుల్ కొలాబ్‌లో. సో, ఇక్కడ ఏమని వచ్చింది మనకి ఫ్లోట్ అని వచ్చింది. సో, నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 4జే అని చెప్పేసి తీసుకున్నాను. ఇది ఏ నంబరో మీకు తెలుసు కదా! ప్రింట్ టైప్ ఆఫ్ సి అని చెప్పేసి అంటున్నాను. సో, మనకి జే అనేది కనబడితే కాంప్లెక్స్ నంబర్ అని అయితే ఈజీగా గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా! సో, ఇది కాంప్లెక్స్ నంబర్. సో, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా కాంప్లెక్స్ అని ఇచ్చింది. సో, నెక్స్ట్ మనం స్ట్రింగ్ అనేది చూద్దాం. సో, ఇక్కడ నేను డి ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి పైథాన్ అని చెప్పేసి ఇచ్చాను ఒక స్ట్రింగ్ అనేది. సో, ప్రింట్
స్ట్రింగ్ అనేది మన కొటేషన్ మార్క్స్‌లో అయితే రిప్రజెంట్ చేస్తాం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోనైనా ఈ స్ట్రింగ్ అనేది ఇలాగే ఉంటది. సో, ప్రతీది కూడా మనం చూద్దాం. ప్రతి డేటా టైప్‌ని కూడా మనం ఇక్కడ ఒకసారి ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు ప్రతి డేటా టైప్ చెక్ చేద్దాం. సో, ప్రతి దానికి కూడా ఒక స్పెసిఫిక్ అనేది ఉంటది. అన్నీ కూడా ఒకలా ఉండవు. డేటా టైప్ అంటే ఏంటి? మనకి ఏదైతే డేటా ఉందో అందులో టైప్స్ ఉంటాయి. ఆటిలే కదా మనం డేటా టైప్స్ అని అన్నాం. సో, ప్రతి డేటా టైప్‌ని కూడా మన వేరియబుల్‌లో స్టోర్ చేసి అది ఏ విధంగా తీసుకుంటుందనేది మనం చెక్ చేద్దాం. సో, నెక్స్ట్ బి అయిపోయింది కదా! ఈ. ఈలో నేనేం చేస్తానంటే నార్మల్ బేసెస్ తీసుకొని 10, 20 అని తీసుకుంటాను. సో, ప్రింట్. సో, ఈ విధమైన బ్రాకెట్స్ ఉంటది. ఏ డేటా టైప్ అని చెప్పాను. ప్రింట్ ఈ. ఈ విధమైన డేటా టైప్స్ ఉంటే నేను టపుల్ చెప్పాను. సో, ఇక్కడ టపుల్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ టపుల్‌లోని డేటాననేది చేంజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మనం ఇందాక చదువుకున్నప్పుడు ఏం చెప్పాను? ఇమ్యూటబుల్ అని చెప్పాను. ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేమని చెప్పాను. సో, చేయగలమో చేయలేదనో ఒకసారి ప్రాక్టికల్‌గా చూసేద్దాం మరి. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ ఆఫ్ 0 అని చెప్పేసి సో, సంథింగ్ ఒక వాల్యూ అనేది ఇస్తున్నాను. 30 అని చెప్పేసి. సో, ఈ ఆఫ్ 0 అంటే ఇండెక్స్ అనమాట. సో, ఇది మీకు చెప్తా. ఇండెక్స్ అంటే ఏంటి? అలాగే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అపెండ్ ఫంక్షన్స్ అంటే మనం డేటాని యాడ్ చేయాలంటే అపెండ్. సో, ఇవన్నీ కూడా మీకు లిస్ట్, డిక్షనరీస్, టపుల్స్ మళ్ళీ టపుల్స్ అనేవి నేను ఇయన్నీ మళ్ళీ చెప్తాను. సెపరేట్ వీడియో ఉంటదని మీకు ముందే చెప్పాను. సో, అందులో వాటి యొక్క ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా నేను మీకు అప్పుడు చెప్తాను. సో, ప్రెజెంట్ ఈ ఆఫ్ 0 ఈక్వల్స్ 30 అంటే సో, ఇక్కడ నేను ఈ 10 అనేది ఉంది కదా! ఈ 10 ప్లేస్‌లోని 13 చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. అనుకోని ఆ విధంగా అయితే నేను కోడ్ రాసా. టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటెమ్ అసైన్‌మెంట్. సో, దీని మీనింగ్ ఏంటంటే టపుల్ అనేది తీసుకోవట్లేదు. చేంజ్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. సో, ఈ కండిషన్ కూడా ఇక్కడ మనకి సాటిస్ఫై అయింది. సో, టపుల్ అనేది ఇమ్యూటబుల్ చేంజ్ అవ్వదని చెప్పాడు. సో, టపుల్ అనేది అయితే మనకి చేంజ్ అవ్వలేదు. సో, నెక్స్ట్ మనం బూలియన్ డేటా టైప్ అనేది చూద్దాము. ఎప్పుడు కూడా బూలియన్‌లోని మనం వేరియబుల్ అసైన్ చేసినప్పుడు స్నేక్ కేస్‌లో అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనకి బూలియన్‌లో ఏముంటాయి కండిషన్స్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఉంటది. అందుకని మనం నార్మల్‌గా నేమ్స్, స్ట్రింగ్స్ ఇవ్వం. సో, ఇప్పుడు చూడండి మనం బూలియన్‌లో ట్రూ, ఫాల్స్ ఇచ్చాం. ఇది మనకి స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉందా? లేదు. అలాగే నంబర్ ఫార్మాట్‌లో ఉందా? లేదు. ఇది నార్మల్‌గా ఒక నేమ్ ఫార్మాట్‌లో ఉంది. మనకి వేరియబుల్ కూడా నేమ్ లాగే ఉంటది. సో, ఇవి కూడా నేమ్ లాగే ఉంటది. సో, అందుకనే చెప్పేసి మనము ఇవి కేసెస్‌లో తీసుకుంటామనమాట. సో, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతది చూడండి. సో, ఇది ఎగ్జిక్యూట్ అయితే మనకి ఏవైతే 2 వేరియబుల్స్ తీసుకున్నామో, ఆ 2 వేరియబుల్స్ కూడా మనకి బూలియన్ అని చెప్పేసి అంటుంది. నెక్స్ట్ మనం లిస్ట్ అనేది చూద్దాము. లిస్ట్ ఎల్ఎస్‌టి ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇది ఎలాగుంటదని చెప్పాను. స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఉంటదని చెప్పాను. సో, స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నదంటే మీరు పక్కా ఐడెంటిఫై చేయాల్సింది అది ఏ టైప్ అనేదైతే చూద్దాం ఒకసారి. టైప్ ఆఫ్ ఎల్ఎస్‌టి. సో, లిస్ట్‌లో మనం డేటా అనేది చేంజ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. సో, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. లిస్ట్‌లో డేటాని నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎల్ఎస్‌టి డాట్ అపెండ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తామనమాట. సో, ఈ ఫంక్షన్‌లోని నేను 70 ఉంది కదా ఆల్రెడీ 90 తీసుకుంటున్నా. తీసుకొని ప్రింట్ మళ్ళీ ఎల్ఎస్‌టి లిస్ట్‌ని ఒకసారి నేను ప్రింట్ చేస్తున్నాను. మళ్ళీ లిస్ట్‌ని ఒకసారి నేను ప్రింట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు దీన్ని రన్ చేస్తే చూసారా 90 అనేది మనకి యాడ్ అయిపోయింది లాస్ట్‌లోని. సో, అపెండ్ అనే ఫంక్షన్ అనేది మనం డేటాని లాస్ట్‌లో యాడ్ చేయడం కోసం అయితే యూజ్ చేస్తాను. ఇది లిస్ట్ వచ్చినప్పుడు చెప్తాను. సో, ఇక్కడేంటంటే మనం డేటాని చేంజ్ చేసుకోగలము. ఏదైతే మ్యూటబుల్ అని అన్నామో అది కరెక్ట్ అని చెప్పేసి అయితే మనం ప్రాక్టికల్‌గా అయితే చూసాం. సో, నెక్స్ట్ మనం సెట్ అనేది అయితే తీసుకుందాం. సో, ఈ సెట్ అనేది మనకి ఎలాగుంటది కర్లీ బ్రేసెస్‌లో ఉంటది. ఇది మనకి 10థ్ క్లాస్ నుంచి తెలుసు. సో, 10, 40, 50 అని చెప్పేసి ఒక 3 తీసుకున్నాను. సో, ప్రింట్ టైప్ ఆఫ్ నమ్. సో, ఇది సెట్ టైప్ అనమాట. సో, నెక్స్ట్ మనకి డిక్షనరీ. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే స్టూడెంట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఇవన్నీ కూడా మనం బేసిక్ డేటా అనమాట. తీసుకుంటున్నాను. సో, జెండర్ అని చెప్పేసి జస్ట్ ఎమ్ అని అయితే ఇస్తున్నా. సో, ఈ విధంగా ఇచ్చాను. సో, కిందన ప్రింట్ టైప్ ఆఫ్ ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో అది ఏ టైప్ అనేది అయితే చూద్దాం. ఓకే. నేను స్టూడెంట్ అని ఇచ్చాను. ఇక్కడ స్టూడెంట్స్‌ని ప్రింట్ చేశాను. స్మాల్ మిస్టేక్.
సో, డేటా టైప్స్ ఏవైతే నేను ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానో అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయితే చేసి చూపించాను. సో, ఇప్పుడు మనం టైప్ కన్వర్షన్స్ చూద్దాం. టైప్ కన్వర్షన్స్ అంటే ఏంటి? మనకి ఏవైతే డేటా టైప్ ఉంటదో ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ చేంజ్ చేయడం. అంటే ఇంటీజర్‌లో ఉన్న డేటాని మనం ఫ్లోట్‌లోకి చేంజ్ చేయడం. సో, ఫ్లోట్‌లో ఉన్న డేటాని మనం ఇంటీజర్‌లోకి చేంజ్ చేయడం. సో, అంటే ఒక టైప్ ఆఫ్ డేటాని ఇంకో టైప్‌లోకి కన్వర్ట్ చేయడం అన్నమాట. టైప్ కన్వర్షన్స్ అనేవి పైథాన్‌లో చాలా ఈజీగా ఉంటాయి. సో, ఎంత ఈజీగా అంటే నువ్వు ఏదైనా డేటా తీసుకొని నువ్వు ఇంటీజర్‌లోకి చేంజ్ చేయాలంటే ఇంట్ ఫంక్షన్ యూజ్ చేసి చేంజ్ చేసేయొచ్చు. చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఫ్లోట్ డేటాని తీసుకున్నాను 9.5. 9.5 అనేది మనకి ఫ్లోట్ డేటా టైప్ అని మనకు తెలుసు. సో, దాన్ని నేను ఎందులో పెట్టాను? ఇంటీజర్ ఫంక్షన్‌లో పెట్టాను. ఇక్కడ మీరు చూడండి ప్రింట్ చేస్తే ఏమనొచ్చింది? 9 అనొచ్చింది. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్లోట్ డేటాని ఇంటీజర్‌లో కన్వర్ట్ అయిపోయింది. ఫ్లోట్ ఫంక్షన్ యూజ్ చేసి ఇంటీజర్ డేటా టైప్ అని తీసుకున్నాను. సో, 6 అని తీసుకున్నాను. సో, మీకు ఇక్కడ చూడండి 6.0 అని వచ్చేస్తుంది. సో, నా దగ్గర 100 ఉంది. నా 100 నేను స్ట్రింగ్‌లోకి మార్చుదామని చూస్తున్నాను. సో, స్ట్రింగ్ అనే ఫంక్షన్ యూజ్ చేశాను. సో, స్ట్రింగ్‌లో వస్తుంది. స్ట్రింగ్ అంటే ఏంటి? క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ అంటే నంబర్స్ ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు. సో, ఇవన్నీ కూడా ఉండొచ్చు క్యారెక్టర్స్ అంటే. కాకపోతే మనకి స్ట్రింగ్‌లో ఏముండాలి? కొటేషన్ మార్క్స్ ఉండాలి. సో, అందుకే మనకు అవుట్‌పుట్‌లో చూసారా కొటేషన్ మార్క్స్ అనేవి వచ్చాయి. నేను బూలియన్‌లో చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా. అంటే సింపుల్. బూల్ ఫంక్షన్ యూజ్ చేసేస్తే మనం ఏ డేటాని మార్చుకోవాలనుకుంటున్నామో ఆ డేటాని ఇచ్చేయడమే. సో, బూల్ 56 అని ఇస్తే ఏమనొచ్చింది? ట్రూ అని ఇచ్చింది కదా! ఇప్పుడు నేనేమి ఇవ్వట్లేదు. ఇవ్వకుండా ప్రింట్ చేస్తున్నాను చూడండి. ప్రింట్ చేస్తే ఏమనొచ్చింది? ఫాల్స్ అని వచ్చింది. మళ్ళీ ఇంకోటి చూడండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కొటేషన్ మార్క్స్ పెట్టేసి నేను డేటా ఏమి ఇవ్వలేదు. జస్ట్ కొటేషన్ మార్క్స్ పెట్టాను అంతే. ఫాల్స్ అని వచ్చింది. మనం బూల్ ఫంక్షన్‌లో ఏదైనా సరే డేటా ఉంటే మనకి ట్రూ అని వస్తది. అదే మనకి ఏ డేటా లేకుండా ఎంప్టీగా ఉంటే మనకు ఫాల్స్ అని వస్తది. సో, ఇక్కడ లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి నేను జీవన్ ఉంది కదా! సో, ఈ జీవన్‌ని లిస్ట్‌లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లిస్ట్‌లో కన్వర్ట్ చేస్తే చూసారా ఎలా వచ్చిందో? మనకి స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చాయి. స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా మనకి లిస్ట్‌లో ఎలాగైతే ఉంటదో అలాగొచ్చేసింది. లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇప్పుడు నేను టపుల్ ఇస్తున్నాననమాట. 10, 20, 30 సో, ఇస్తే చూసారా టపుల్ కూడా మనకి లిస్ట్‌లో కన్వర్ట్ అయిపోయింది. సో, ఈ విధంగా లిస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఏ డేటా అయినా సరే మనం లిస్ట్‌లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ముందేమో స్ట్రింగ్ డేటానైతే కన్వర్ట్ చేశాను. తర్వాత టపుల్ డేటానైతే నేను కన్వర్ట్ చేశాను. ఇప్పుడు టపుల్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏ డేటానైనా సరే మనకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, నేను స్ట్రింగ్ ఇత్తాను చూడండి. జీవన్ అని చెప్పేసి. సో, టపుల్‌లో నేను స్ట్రింగ్ అనేది ఇచ్చాను. సో, చూసారా ఇది మనకి టపుల్‌లో కన్వర్ట్ అయిపోయింది. సో, ఈ విధంగా మనం ఏ డేటా టైప్‌నైనా సరే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవి టైప్ కన్వర్షన్స్ అంటారు. ఇవి మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కన్వర్ట్ చేయడం అనేది. సో, ఈ వీడియో మీకు క్లియర్‌గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లోని మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.